ఓర్ నాయనో మళ్ళీ తగలబెట్టేశాడు నాయనో. అసలు ఏమీ లేదండి, కటానా పట్టుకుని అలా నుంచున్నాడంతే. గూస్ బంప్స్ అంతే. ఇంకా షర్టు పైన ఉన్న బ్లడ్ ఒకసారి చూడండి. అది చూడగానే నాకు గుర్తొచ్చిన డైలాగ్ ఏంటంటే, వాడి షర్టు మీద ఉన్న బ్లడ్ చూస్తేనే అర్థం అవుతుంది వాడి నరుకుడు ఏ రేంజ్ లో ఉంటదో, వాడు క్రియేట్ చేసే విధ్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుందో. దీనమ్మ నరుకు నరుకు అనే విధంగా నాకైతే అనిపించింది. నిజంగా ఏ గ్రేడ్ సరుకు దింపుతున్నాడు అనమాట సుజిత్. ఓజీ సినిమా నుండి ఏ కంటెంట్ వచ్చినా, అది ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, మొన్న వచ్చిన పాట కావచ్చు, పోస్టర్లు కావచ్చు, మామూలు క్వాలిటీ కావచ్చు, దీని అమ్మ అసలు ప్రతిదీ కూడా ఏ గ్రేడ్ సరుకు అనమాట. అసలు ప్రతిసారి అవుట్ ఆఫ్ ద పార్క్ కొడుతున్నాడండి. ఒక్కొక్కడికి మైండ్ పోతుంది. ఫ్యూచర్ లో ఫ్యాన్ బాయ్ సంభవం అంటే ఓజీ సినిమా లాగా ఉండాలి అనే ఎగ్జాంపుల్ అయితే సుజిత్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు, రాసి పెట్టుకోండి. ఇంకా ఈ గ్లిమ్స్ ద్వారా ఈ సినిమాలోని మరొక పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే మనకైతే చూపించారు. అదే ఓంబు క్యారెక్టర్ అనమాట. ఓజస్ గాంభీరా క్యారెక్టర్ కి పోటీగా ఈ క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. అసలు ఏమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ ఇమ్రాన్ హష్మి గారు. నిజంగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఇమ్రాన్ హష్మి గారిని అయితే ఈ రేంజ్ లో అయితే చూపించలేదు. ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన ఎటైర్ కావచ్చు, చూడడానికి క్లాసిక్ అయితే కనపడుతున్నాడు. కానీ చేసేవన్నీ మాస్ పనులే. మరి ఓజస్ గాంభీరాతో తలపడాలంటే ఆ మాత్రం మ్యాడ్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే మ్యాడ్కే మ్యాడ్ లాంటోడు మన ఓజస్ గాంభీరా. ఖచ్చితంగా అటు ఓజస్ గాంభీరా ఇటు ఓంబు క్యారెక్టర్స్ మధ్య సాగే ఫేస్ ఆఫ్ ఏదైతే ఉందో అదైతే సినిమాలో హైలైట్ గా అయితే ఉండబోతుంది. థియేటర్స్ లో దద్దరిల్లబోతున్నాయి. ఇంకా మనం ఇక్కడ ఒక మనిషి గురించి అయితే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. అదే మన తమనన్న అనమాట. గ్లిమ్స్ లో హ్యాపీ బర్త్డే ఓజీ అనగానే ఒక బ్యాక్గ్రౌండ్ ర్యాప్ అయితే స్టార్ట్ అయింది. ఆ ర్యాప్ తో మన పవన్ కళ్యాణ్ గారు రివీల్ చేస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హై అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్లాసీగా ఉంది కానీ మాస్ గా అయితే అనిపించింది ఫ్యాన్స్ కి. ఇంకా గ్లిమ్స్ లో కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అయితే చేశారనమాట. అదే చెప్తున్నా కదా, సుజిత్ నిజంగా ప్రతి విషయంలో ఆయన తీసుకునే కేర్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి క్వాలిటీ ప్రొడక్ట్, ఏ గ్రేడ్ సరుకునైతే మరొకసారి అయితే చెప్తున్నా, ఆయన అయితే మనకైతే సెప్టెంబర్ 25th అయితే అందిస్తాడు. మరి ఈ గ్లిమ్స్ ని ఖచ్చితంగా నార్త్ స్టేట్స్ లో బాగా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఇమ్రాన్ హష్మి గారికి ఫ్యాన్స్ అయితే ఉంటారు కాబట్టి. ఇంకా లాస్ట్ లో ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.